హలో ఫ్రెండ్స్, నిఖిల్ నటిస్తున్న వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్ వర్షన్ 7వ ఎపిసోడు 8వ ఎపిసోడు రివ్యూ గురించి మనమైతే ఇప్పుడు మాట్లాడుకుందాం. కాకపోతే 8వ ఎపిసోడ్ చివరిలో ఒక పెద్ద ట్విస్ట్ అయితే పెట్టాడు. అసలు ఆ కొత్తగా రాబోయే ఆ అమ్మాయి ఎవరు అంటే నిఖిల్ లవ్ చేస్తున్నాడా, లేకపోతే ఆ అమ్మాయి నిఖిల్ లవ్ చేస్తుందా, ఇవన్నీ మనం మన అనాలిసిస్తో మాట్లాడుకుందాం. దానికి ముందుగా అయితే మనం 7వ ఎపిసోడ్ 8వ ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ 6 ఎపిసోడ్లు చూస్తే 6 ఎపిసోడ్స్లో ఏమీ లేదు. అంటే ఊరికే కొంచెం నిఖిల్ అఖిల్ వాళ్ళిద్దరి మధ్య కొంచెం గొడవ పెట్టడం, మళ్ళీ కలిపేయడం అలా జరిగింది. కాకపోతే 7వ ఎపిసోడ్లో మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే సాగింది. అదేంద్రా అంటే వాళ్ళిద్దరి మధ్య రీసోర్సెస్ గొడవ అయితే వచ్చింది. నిఖిల్కి రీసోర్సెస్ కావాలి, అఖిల్కి రీసోర్సెస్ ఉన్నారు కానీ ఉండే వర్క్ తక్కువ. ఇక్కడ నిఖిల్ ఆ కంపెనీలో సీనియర్ మేనేజర్ అయినా కానీ తన కింద రిసోర్సెస్ లేరు, వాడుకోవాలి. అలా నిఖిల్కి అఖిల్కి మధ్య వారైతే మొదలైపోయింది. కానీ 8వ ఎపిసోడ్లో ఆ వారు అది ఇది లేకుండా కామెడీతోనే మొత్తం నెట్టేశాడు. కాకపోతే చివరిలో మాత్రం ఒక పెద్ద ట్విస్టే ఇచ్చాడు. ఆ ట్విస్ట్ ఏంటో అంటే, ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే కంపెనీలో సీనియర్ ఎంప్లాయీస్ని తీసేయాలి. ఒకరినైతే మనకి చూపించారు, బట్ మిగతా వాళ్ళు ఎవరు ఏంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లోనే ఉంటుంది. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంద్రా అంటే, నిఖిల్కి ఎవరో అమ్మాయితో అంటే బెంగళూరు ఆఫీస్కి వెళ్ళాడు కదా, అంటే ఇక్కడ నిఖిల్ అఖిల్ వాళ్ళిద్దరూ మాట్లాడుకొని కన్విన్స్ అంటే నిఖిల్ అఖిల్ని కన్విన్స్ చేసి, సో ఇతను ప్రమోషన్ కొట్టేసి అక్కడికి వెళ్ళాడు కదా. సో మేబీ బెంగళూరు ఆఫీస్లో ఏదో జరిగింది. ఆ జరిగింది ఏందో మనకి నెక్స్ట్ ఎపిసోడ్స్లో డైరెక్టర్ చూపిస్తాడా లేదా అనేది మాత్రం చూడాలి. అసలు ఇక్కడ చెప్పాలంటే డైరెక్టర్ మంచి ట్విస్టే పెట్టాడు. అంటే ఇక్కడ అందరి దృష్టి ఎవరి మీద ఉంది? నిఖిల్ మీద ఉంది. ఇక్కడ ఈ ఆఫీస్లో అఖిల్ని ట్రై చేస్తుంది మన రీతూ చౌదరి. ఇప్పుడు ఇక్కడ ఒక బాస్ ఎగిరిపోయాడు, అంటే ఒక సీనియర్ ఎగిరిపోయాడు. సో సీనియర్ ఎగిరిపోయిన తర్వాత ఆ ప్లేస్లోకి తను వచ్చేటట్టు ఉంది. సో అది నా అభిప్రాయం. మరి చూద్దాం ఈ వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్ వర్షన్ ఎలా ఉండబోతుంది అని. అఖిల్ రీతూ చౌదరి వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటారా? అలాగే నిఖిల్ కోసం ఆ అమ్మాయి వచ్చేది ఎవరు? ఈ పాయింట్స్ అన్నిటికీ మనకి నెక్స్ట్ ఎపిసోడ్స్లో క్లారిటీ అయితే వస్తుంది. నేను అనుకోవడం మాత్రం నెక్స్ట్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతున్నాయి. సో ఇదండి మ్యాటరు. సో మరి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.